ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూసినటువంటి మీ అందరినీ దేవుడు దీవించును గాక. మీ అందరిని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యము ధ్యానిద్దాం. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనములు. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు నాయనా. యెహోవా రాఫా నీకు స్తోత్రము తండ్రి. ప్రభువా వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను కదా తండ్రి. నా నోటిని ప్రభువా నీ నోటిలాగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనములు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. హల్లెలూయా. మనం విశ్వాసంలో ఉన్నటువంటి మనందరికీ కూడా విశ్వాసమునకు కలుగు పరీక్ష. హల్లెలూయా. విశ్వాసానికి కొన్ని పరీక్షలు కలుగుతాయంట. దేవుని నమ్మినటువంటి నీకు నువ్వు విశ్వాసం అనే ప్రయాణంలో ముందుకు వెళ్తా ఉన్నావు. అయితే ఆ విశ్వాసానికి కొన్ని పరీక్షలు కలుగుతాయి. హల్లెలూయా. విశ్వాసంలో ముందుకు వెళ్తూ ఉంటుంటే ఒడిదుడుకులు అనేది ఉంటూ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. మనం అనుకుంటాం, ప్రభువా ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది ప్రభువా, నేను పూర్తిగా నీపైన ఆధారపడి ఉన్నాను కదా ప్రభువా, నేను నమ్ముకొని ఉన్నాను కదా ప్రభువా, ఎందుకు ఈ పరీక్షలని మనం అలసిపోతూ ఉంటాం, మనం ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, నీ విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. హల్లెలూయా. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని. హల్లెలూయా. విశ్వాసానికంట కొన్ని పరీక్షలు ఉంటాయంట. ఆ పరీక్ష వలన ఓర్పు పుట్టించునని ఎరిగి. అంటే నీ విశ్వాసంలో పరీక్షలు రావడం వల్ల నీకు ఓర్పు అనే గుణము నీలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఓర్చుకోవడం, ఓర్పు అనే గుణము నీలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఎందుకు ఓర్పుగా ఉండాలి, ఓర్చుకోవాలి? హల్లెలూయా. ఒక శ్రమ, ఒక శోధన కలిగినప్పుడు ఆ శ్రమ గుంట మనం వెళ్తూ ఉంటుంటే దేవుడు చాలా నేర్పిస్తూ ఉంటాడు. మనం నేర్చుకోవాలి అని అంటే మనకు ఓర్పు కావాలి. హల్లెలూయా. నువ్వు ఒక మెట్టు ఎక్కాలి అంటే, ఒక స్థాయికి ఎదగాలి అంటే, ఒక్కొక్క మెట్టుతో నీ విజయానికి దగ్గరికి కావాలి అంటే నీకు ఓర్పు అనే గుణము కావాలి. హల్లెలూయా. నువ్వు విశ్వాసంలో సాఫీగా వెళ్తూ ఉన్నావు, ఎటువంటి పరీక్షలు లేకుండా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నావు. అప్పుడు నీలో దేవుడు పెట్టినటువంటి శక్తిని నువ్వు గ్రహించలేవు. దేవుడు నీలో పెట్టినటువంటి వరాలను నువ్వు గ్రహించలేవు. దేవుడు నీ కొరకు ఆయన ఉద్దేశములు, ఆయన ప్రణాళికలు ఏవేవైతున్నాయో అవన్నీ నువ్వు గ్రహించలేవు. హల్లెలూయా. ప్రార్థన చేయాలనే ఆలోచన నీకు రాదన్నమాట. దేవుడు ఆలోచన చాలా గొప్పగా ఉంటాయి. దేవుడు తలంపులు చాలా గొప్పగా ఉంటాయి. దేవుడు ప్రణాళికలు నీ పట్ల చాలా గొప్పగా ఉన్నాయి. దేవుడు నీకు చాలా గొప్ప బాధ్యత ఇచ్చిండు. హల్లెలూయా. ఆ గొప్ప బాధ్యత నీకు ఇచ్చిండు. హల్లెలూయా. ఒక గొప్ప అధికారం దేవుడు నీకు ఇచ్చిండు. మరి ఆ అధికారాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటే నీకు ఓర్పు కావాలి. హల్లెలూయా. దేవుడు చిత్తము నీ పట్ల నెరవేర్చబడాలి అంటే నీకు ఓర్పు కావాలి. హల్లెలూయా. దేవుడు ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబడాలి అంటే నీకు ఓర్పు కావాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యం ద్వారా ఏం మాట్లాడుతూ ఉందంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు శోధనలలో ఉన్నప్పుడంట
మీరు సమస్యలలో ఉన్నప్పుడంట, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నప్పుడంట మహా ఆనందముగా ఎంచుకోండి. హల్లెలూయా! నిజంగా చాలా కష్టం ఇది. ఎందుకంటే తీవ్రమైన కష్టాలలో, బాధలలో వెళ్తూ ఉంటుంటే దేవుణ్ణి నమ్మి ఏంటి ప్రభు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, అవమానాలు వస్తూ ఉన్నాయి, నిందలు వస్తూ ఉన్నాయి, అటువంటి పరిస్థితుల్లో మహా ఆనందమని ఎంచుకోవడం చాలా కష్టం. కానీ మహా ఆనందమని ఎంచుకున్నప్పుడే నీ విశ్వాసం క్రియల ద్వారా బయటికి వస్తూ ఉంటుంది. హల్లెలూయా! కాబట్టి విశ్వాసం అంటే కేవలం సంఘానికి వెళ్తా ఉన్నా, వస్తూ ఉన్నా, దైవజనుడి ద్వారా ప్రేయర్ చేయించుకుంటా ఉన్నా, ప్రేయర్ తీసుకుంటా ఉన్నా, ఇది కాదు విశ్వాసం అంటే. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు కూడా ఉండాలి. శోధనలలో, సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో అపవాది నీ పైన దాడి చేస్తూ ఉన్నప్పుడు, శత్రువుల దాడి నీ మీదకి వచ్చినప్పుడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నువ్వు ఆనందంగా తెలియజేయాలి. హల్లెలూయా! నువ్వంట శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మహా ఆనందంగా నీ విశ్వాసాన్ని ప్రకటిస్తే, హల్లెలూయా, మహా ఆనందంగా విశ్వాసాన్ని ప్రకటిస్తే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికకి నువ్వు దగ్గరగా వెళ్తూ ఉంటావు. హల్లెలూయా! నువ్వు ఒక స్టెప్ ఎక్కినట్టే అన్నమాట. దేవుడు నీ కోసం ఒక మార్గాన్ని సిద్ధపరిచిండు. నీ కోసం ఒక తలంపు కలిగి ఉన్నాడు దేవుడు. మరి దేవుడు చిత్తం నెరవేర్చబడాలి నీ జీవితంలో అంటే నేను విశ్వాసంగా ఉన్నని చెప్పుకోవడం కాదు, కానీ ఆ విశ్వాసంలో శోధనలు కలిగినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మహా ఆనందమని ఎంచుకొని ఓర్పుతో, సహనంతో దేవుడి వైపు చూసి ఆ శోధనలో జయించి విజయాన్ని పొందుకొని దేవుడు మహిమ నీలో నుంచి బయటికి వచ్చినప్పుడే దేవుడికి మహిమ కలుగుతూ ఉంటుంది. నువ్వు అసలైన విశ్వాసం. హల్లెలూయా! మన విశ్వాసం ఎలా ఉండాలంటే బ్రతికి ఉండాలి విశ్వాసం. హల్లెలూయా! చచ్చిపోయిన విశ్వాసం నీలో ఉండొద్దు. హల్లెలూయా! బ్రతికి ఉన్న విశ్వాసం అంటే ఆ విశ్వాసం క్రియల ద్వారా కనిపిస్తూ ఉంటుంది. బ్రతికి ఉన్న విశ్వాసం అంటే నువ్వు ఎలా అయితే బ్రతికి ఉన్నావో ఆ విశ్వాసం అనేది కూడా దేవుడి పైన పూర్తిగా ఆధారపడడం బయటికి వస్తూ ఉంటుంది. హల్లెలూయా! కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు విశ్వసించారు దేవుడి పట్ల. మీరు దేవుని వెంబడిస్తూ ఉన్నారు. అనేక సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల కొంతమంది సహోదరులు ఆగిపోతున్నారు, ప్రేయర్లు ఆగిపోతూ ఉన్నారు, పరిచర్లు ఆగిపోతూ ఉన్నారు, సంఘానికి రావడంలో ఆగిపోతూ ఉన్నారు. దేవుడు నాకేం చేయలేదు కదా అంటూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎందుకు ఆ శ్రమల్లో, శోధనలలో నేను ఎందుకు నడిపిస్తుందంటే నువ్వు ఓర్పు కలిగి ఆ ఓర్పు అనే గుణం నీలో నుంచి బయటికి వచ్చిన తర్వాతకి ఆయన నీ పట్ల కలిగిన ప్రణాళిక నీలో నెరవేర్చడానికి నిన్ను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు, నిన్ను ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, నాలో విశ్వాసమును పెంచండి నాయన. మరి వాక్యం ద్వారా మాట్లాడినట్టుగా దేవా, ఎన్ని శోధనలైనా సరే ప్రభువా, నా విశ్వాసానికి ఎన్ని పరీక్షలు వచ్చినా సరే అవన్నీ నేను జయిస్తా, నేను ఆ విశ్వాసం అనే ఎగ్జామ్ నేను పాస్ అవుతా, నాకు సహాయం చేయండి దేవా అని మీరు దేవుని అడగండి, ప్రార్థన చేయండి. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. కేవలం ఈ పరీక్షలో నీ విశ్వాసం అనేది బయటికి రావాలి. నీ విశ్వాసం అనేది బయటికి వచ్చినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని శత్రువులు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. హల్లెలూయా! నీ విశ్వాసం బయటికి వస్తూ ఉంటుంటే క్రియల ద్వారా ఏ శత్రువు అయితే నిన్ను నిందిస్తూ ఉన్నాడో, అవమానిస్తూ ఉన్నాడో, నీ పైన ప్రణాళికలు వేస్తూ ఉన్నాడో అదే శత్రువు అంటూ ఉంటాడు, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, దేవుడు తోడుగా ఉంటేనే కానీ ఎవ్వరు కూడా ఇంత ధైర్యంగా ఉండరు, వీళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు, వీళ్ళని మనము ఏమి చేయలేము
అని శత్రువులు అనేలాగా దేవుడు నీ పట్ల ఒక శోధన అనుమతిస్తాడు. ఆ శోధన వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. దేవుడికి మహిమ వచ్చేలాగా ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో, ఆ శోధనలో, ఆ ఇబ్బందులలో నువ్వు నిలబడి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని క్రియారూపకంగా బయటికి తీసుకొని రా. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి కోసం ప్రార్థన చేస్తా. ఒక 2 మినిట్స్ అందరు కళ్ళు మూసుకోండి. ప్రభువా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. మరి ప్రభు వీడియో ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో ప్రభువా, వాళ్ళందరికీ మారుమనసును దయచేయండి, రక్షణను దయచేయండి, విడుదల దయచేయండి. ప్రభువా మరి ఎక్కడైనా అవిశ్వాసం ఉంటే ఆ అవిశ్వాసం అనే చీకటి బయటికి రావాలి. ప్రభువా పూర్తిగా నీపైన ఆధారపడాలి, విశ్వాసంగా ముందుకు వెళ్ళాలి. ఎటువంటి శ్రమలైన శోధనలైనా అవన్నీ జయించేలాగా, ఆ శ్రమలలో శోధనలో మహా ఆనందముతో అవన్నీ జయించే కృపని బిడ్డలందరికీ దయచేయండి. మీరే తోడుగా ఉండమని ప్రభువా యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనీసం ఒక్కొక్కరు ఒక ముగ్గురికైనా షేర్ చేయండి. ఎందుకంటే నువ్వు షేర్ చేస్తూ ఉన్నావంటే దేవుడు సేవా పరిచర్యలో పాలి భాగస్థురాలువి. హల్లెలూయా. దేవుడు పని చేయడం చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ దేవుడి మాటలను మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరైతే వింటారో అని అనిపిస్తుందో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. హల్లెలూయా. మీ అందరిని దేవుడు దీవించును గాక. మీ అందరి సమస్యలన్నీ కూడా సాక్ష్యాలుగా మారును గాక. ఆమేన్.